ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే సురేఖ గారు చెప్తారు. మన లాస్ట్ శుక్రవారం నాడు ఒక టెస్ట్ మనీ చెప్పారు. లతా గారు వాళ్ళు ఇవాళ చెప్పిన దాంట్లో కూడా ఎంటైర్ ఫ్యామిలీలో ముగ్గు చేశారు. వాళ్ళ ఫ్యామిలీలో కాకుండా వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ కూడా మళ్ళీ ఇద్దరు చేశారు. అంటే ఆల్మోస్ట్ అందులో కూడా పిల్లలిద్దరు మన టెస్ట్ మనీస్ 2 టెస్ట్ మనీస్ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లోని. అది ఒకటి 6 సంవత్సరాలు, ఒకటి 12 సంవత్సరాలు, ఒకటి మొత్తం 3 ఉంటాయి పిల్లలవి. అందులో 2 వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించినవి. ఆ పిల్లలిద్దరు ఎంత చక్కగా చేశారంటే ఆ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో వాళ్ళిద్దరు చేయడం బట్టి అర్థమవుతుంది. ఎంత ఓపిక బట్టి ఎంత కష్టపడితే తప్ప అంత అలా చేయడం కష్టం. నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి. పిల్లల విషయంలో మనకున్న 3 టెస్ట్ మోనీస్లో వీళ్ళ 2 టెస్ట్ మోనీస్ వీళ్ళ ఫ్యామిలీ అండి. కానీ విషయం ఏంటంటే వీళ్ళ అబ్బాయిని చూసి రామా చేశాడు. అంటే రామా 6 సంవత్సరాల అబ్బాయి, 6 సంవత్సరాల అబ్బాయిని కూడా వాళ్ళ సిస్టర్ అనుకుంటారండి, ఆవిడ చేయించారు దగ్గరండి. ప్లస్ వాళ్ళ అమ్మగారు కూడా చేశారు. ఇది విశేషం. అంటే పిల్లలు చాలా మంది ఇవన్నీ చేస్తారా చేయఅనేది చాలా మందికి పెద్ద ప్రశ్న. కానీ జాగ్రత్తగా చెప్పి చేస్తే వాళ్ళే బాగా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది విషయం మీకు అందరికీ. నమస్తే సురేఖ గారు. నమస్తే సురేఖ గారు, ముందు మీ గురించి, మీ పరిచయం, అలాగే మీది అయిపోయాక మీ బాబు, అలాగే మీ శ్రీవారి గురించి సింపుల్ గా మీరు అంతవరకు చెప్పదలుచుకుంటే అంతవరకు చెప్పండి, అభ్యంతరం లేదు. ఓకే అండి? సరే అండి. నమస్కారం అండి అందరికి. నా పేరు సురేఖ అండి. నా వయసు వచ్చి 33 సంవత్సరాలండి. నా ఎత్తు వచ్చి 5.5 ఉంటానండి, అంటే 5'2" కన్నా తక్కువే. నా బరువు వచ్చేసి 54 kgs అండి. అది సాధనకు ముందు. సాధన తర్వాత 52 అలా ఉన్నానండి. నేను ఎంటెక్ చేశానండి, అసోసియేట్ ప్రొఫెసర్ గా చేశాను ఇంజనీరింగ్ కాలేజ్ లో. కాకపోతే ప్రెసెంట్ నేను ట్యూషన్స్ రన్ చేస్తున్నాను ఇంట్లో. మేము వైజాగ్ లో సీతందార్లో ఉంటామండి. నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం అన్నమాట. అంటే నాకు థైరాయిడ్ ఉందండి. మా పెద్ద బాబు నా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది. ఆల్మోస్ట్ 11 years బ్యాక్ వచ్చింది అనమాట. ఇప్పటికీ నాకు థైరాయిడ్ పోలేదు. సాధన చేయడం వల్ల నేను 50 పవర్ వాడేది 25కి వచ్చింది. మెయిన్ ఏంటంటే మా ఫ్రెండ్ లహరి, నా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. తనుని వాళ్ళ శ్రీవారు శంకరన్నయ్య వాళ్ళు మాకు ఇంట్రడ్యూస్ చేశారు సాధన గురించి. సో దానివల్ల నేనే కాదు, మా ఫ్యామిలీలో చాలా మంది చేశారు. ప్లస్ చాలా యూస్ఫుల్, చాలా లాభం పొందామన్నమాట మేము. మా పిల్లలు కూడా చేశారండి. ప్లస్ ఏంటంటే మాకున్న భయం స్టార్టింగ్, ఓన్లీ జ్యూసులు తాగాల, వెజిటబుల్స్ తినాలా అనేసి భయం ఉండేదన్నమాట. అంటే పాలు పెరుగు మానేయాలా, చిన్నపిల్లలు కదా వీళ్ళకి మానేస్తే ఎలాగా అనుకునే వాళ్ళం. కానీ నేను పాలు అవి తాగను. మేము ప్యూర్ వెజిటేరియనే. అయినా కానీ నాకు ఈ థైరాయిడ్, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల యూట్రస్ ప్రాబ్లం అసలు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదన్నమాట అండి. కానీ ఈ సాధన వల్ల కారాలు అవి తగ్గించడం, అంటే బ్యాలెన్స్డ్ గా తిన్నాం, ఏవి కరెక్ట్ కాంబినేషన్స్, రాంగ్ కాంబినేషన్స్ అన్ని తెలుసుకుని ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల, సార్ చెప్పినట్టు ఫాలో అవ్వడం వల్ల, హరీష్ గారు చెప్పిన మందులు అవన్నీ వాడడం వల్ల, గైడెన్స్ వల్ల నేను చాలా అంటే చాలా రికవరీ అయ్యానండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గానీ అవన్నీ కూడా నాకు చాలా రెక్టిఫై అయ్యాయి. ఆల్మోస్ట్ నేను సాధనలో జాయిన్ అయ్యి రికవరీ అయ్యారో చెప్పండి ఒకసారి. ఏం రికవరీ అయ్యారో చెప్పండి. దానివల్ల మీకు ఏం తగ్గాయో వాళ్ళకి తెలిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ సమస్యలకి ఇంకా ధైర్యం వస్తుంది వాళ్ళకి. అదే నాకు యూట్రస్ అని చెప్పారండి, అంటే గర్భసంచి బొరుపు అని చెప్పారు. సో కారాలు ఎక్కువ తిన్నా, లాంగ్ జర్నీస్ చేసినా గానీ బాగా కడుపులో మంటలాగా వచ్చి కొంచెం బ్లీడింగ్ అయ్యేది అనమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి వచ్చేవి, బాగా స్పాటింగ్ ఒకటి ఉండేది. వీటి వల్ల ఏంటంటే చాలా ఇన్కన్వీనియంట్ గా ఉండేది. సరిగ్గా పూజలు అవి చేసుకోలేకపోయేదని, ఆకలి మెయిన్ ఉండేది కాదు. ఇవన్నీ కూడా నాకు రెక్టిఫై అయ్యాయండి. 1 by 1 నాకు ఫస్ట్ ఆకలి బాగా తెలిసింది. నాకు 15 days ఆకలి ఉంటే 15 days ఆకలి ఉండేది కాదు. ఏదో తినాలంటే అందరితో పాటు తినడం అలా ఉండేది అనమాట.
అది నాకు బాగా అంటే బాగా రెక్టిఫై అయ్యింది. నాకిప్పుడు ఆకలి తెలుస్తుంది. అన్ని డేస్ ఒకలాగే ఉన్నాయి. ఆ టైంకి ఆకలేస్తుంది చక్కగా. ఇదివరకు అంటే కొన్ని డేసే నాకు ఆకలి అనిపించేది. నేను ఆ ప్రాబ్లమ్ నుంచి బాగా క్యూర్ అయ్యాను మెయిన్. ఆ తర్వాత నాకు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా బానే కంట్రోల్ అయ్యాయండి. బానే మంత్లీ నాకు బానే ఉంది. బ్లోటింగ్ ఒకటుండేది. అది కూడా తగ్గింది. ఆ పీరియడ్స్ టైమ్‌లో. ప్లస్ ఏంటంటే కొంచెం ఇరిటేషన్ అవన్నీ కూడా చాలా తగ్గినియనమాట. ఊరికనే కోపం వచ్చేస్తా ఉండేది. ఊరికనే చిన్న చిన్న దానికి కూడా నేను చాలా కోప్పడిపోయేదాన్ననమాట. చెప్పింది చేయకపోయినా చాలా విసుగొచ్చేసేది. కానీ అవన్నీ కూడా కంట్రోల్ అయినియనమాట. ప్లస్ ఇంకోటేంటంటే ఈ ఏమంటారు పిల్లలు మాట వినకపోయినా కూడా ఏంటో విరిచి పడిపోయేదాన్నసల చెప్పాలంటే. కానీ అవన్నీ కూడా చాలా కంట్రోల్ అయినియండి. ఈ కారాలు అవన్నీ కూడా తగ్గించడం వల్ల నా బాడీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఏ ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అది లేకుండా చాలా హెల్తీగా, ఫిట్‌గా ఉన్నాననమాటండి. ఇదివరకు కొంచెం బొద్దుగా ఉండేదాన్ని. అలా అనేసి మరీ సన్నబడిపోలేదు. అలా నార్మల్‌గా చక్కగా ఉన్నానండి ఇప్పుడు. హెల్తీగా ఉన్నాను. హాయిగా. అందరితో పాటు అన్నీ తింటున్నాను. అందరికన్నా ఎక్కువే తింటున్నాను చెప్పాలంటే. కాపోతే అకార్డింగ్ టు టైమ్ ఫాలో అప్ అవ్వడం వల్ల ఆ జ్యూస్‌లు గాని ఏదైనా దానివల్ల నేను చాలా బాగా రికవర్ అయ్యానండి. నా ప్రాబ్లమ్ నుంచి. మీ ఉపవాసాలు? నాకు ఉపవాసాలు వీక్లీ వన్స్ చేశానండి నేను. ఎక్కువ ఉపవాసాలు కూడా నాకివ్వలేదు. వీక్లీ వన్స్ అంటే గట్టిగా చేస్తే నేను ఒక 8 ఎన్నో చేశాను అంతే అండి. అంతే. 8 ఉపవాసాలు చేశానండి అంతే. లో మీ బీపీ బాబు ఉండేదండి. అది గురించండి? కూడా బావుంది. నాకు లో బీపీ కూడా ఇదివరకు మార్నింగ్ లేస్తే ఏంటో కొంచెం కళ్ళు చక్కెరలయినట్టు అయ్యేదనమాటండి. అది కూడా కంట్రోల్ అయింది. మార్నింగ్ చాలా యాక్టివ్‌గా ఉంటున్నాను. మీ సమస్య తగ్గాక ఏదన్నా అంటే మీరు చాలా సమస్యలు చెప్పారు. అందులో తగ్గిన వెంటనే ఏదైనా ఆశ్చర్యపడిన సందర్భం మీరు గుర్తించింది? మెయిన్ నాకు కోపం తగ్గిందండి. మార్నింగ్ సిక్‌నెస్ తగ్గింది. యాక్టివ్‌నెస్ పెరిగిందనమాట. ఇదివరకు మార్నింగ్ అబ్బా! పిల్లల్ని రెడీ చేయాలన్నా, వీళ్ళని పంపించాలన్నా నాకు ఆ 3 అవర్స్ చాలా హెక్టిక్ టైమ్ అనమాటండి. ఇంకా చిరాకు పడిపోయేదాన్ని అసలకి. పనవ్వక, వీళ్ళని రెడీ చేసే టైంకి వీళ్ళేమో తినరు. అదంతా కూడా తగ్గిందండి. చాలా కామ్ గోయింగ్‌గా చేసుకుంటున్నానిప్పుడు. మెయిన్ కోపం తగ్గిందండి. యాక్చువల్‌గా నేను వెజిటేరియనే అయినా గానీ అంత ఎక్కువ కర్రీస్ అవి తినేదాన్ని కాదండి. ఇప్పుడు ఎక్కువ కర్రీస్ తింటున్నాను. ఫ్రూట్స్ కూడా అన్నీ తింటున్నాను నేను. ఫ్రూట్స్ కూడా. కొన్ని అసల ఈ పొట్లకాయ అవి తినేదాన్ని కానీ అంటే పెరుగు పొట్లకాయ లేకపోతే పాలు పోసి పొట్లకాయ, బీరకాయలు, పాలు అలాగా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అవి మానేసాము. నువ్వు పప్పు పొడి వేసుకోవడము, లేకపోతే ఆ పుచ్చగింజల పప్పు పొడి వేసుకోవడం అలాగది చేస్తున్నాం అనమాట. అంటే ప్రాపర్ కాంబినేషన్స్‌తో తింటున్నామండి ఇప్పుడు. ఇప్పుడు ఓవరాల్‌గా ఇదివరకు మీకు వచ్చిన చేంజెస్ ఏంటండి? మొత్తానికి మీరు సాధారణంగా విజయం సాధించినవేంటి? నా థైరాయిడ్‌దయితే 50 పవర్ నుంచి 25 కంట్రోల్ అయిందండి. లో బీపీ కంట్రోల్ అయింది. ఆ మార్నింగ్ సిక్‌నెస్ అది లేదసలకి. మామూలుగా ఉపవాసం అనేది ఎలా చేయాలో కరెక్ట్‌గా తెలిసింది. ఇదివరకు ఉపవాసం అంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు జస్ట్ మధ్యలో వాటర్ తాగడం అలాగే ఉండేది. ఇప్పుడు అసలు ఉపవాసం అంటే ఏంటో తెలిసింది. ఎలా చేయాలో. ఇవి మీకుండే గైనిక్ ఇష్యూస్ గురించి కొంచెం వివరంగా చెప్తే ఇందులో చాలా మందున్నారు. వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడొచ్చు. అదేండి నాకు ఓవర్ బ్లీడింగ్ అయిపోయేదండి బాగా. ప్లస్ స్పాటింగ్ అలాగా ఒక 20 డేస్, 15 డేస్ వరకు ఉండేది. సో, అది కంట్రోల్ అయిందనమాటండి. స్టమక్ పెయిన్ కూడా తగ్గింది. ప్లస్ ఈ బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఇవి కూడా బాగా తగ్గాయి.
తర్వాత మీ బాబు గురించి కూడా ఒకసారి చెప్తారా? మా అబ్బాయి సాయి నిఖిలేష్ అండి. మా బాబుకి ఇప్పుడు 11 కంప్లీట్ అయ్యాయి, 12 వచ్చాయి. సాధన చేసే వీడిప్పుడు ఈ ఇయర్ ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాడండి. ఫస్ట్ మా బాబు చేశాడు, ఆ తర్వాత మా శ్రీవారు చేశారు, ఆ తర్వాత నేను జాయిన్ అయ్యాను అన్నమాట. అయితే వీడి హైట్ వచ్చి 145 సెంటీమీటర్స్ ఉందండి. ప్రెసెంట్ ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడండి. సాధన బిఫోర్ 31 అలా ఉండేవాడు మా వాడు వెయిట్. సాధన తర్వాత 29 అలా వచ్చాడనమాట అండి. వాడు షటిల్ బాగా ఆడతాడనమాట. కొంచెం షటిల్ ఆడేసరికి వాడికి కొంచెం దమ్ము ఆయాసంగా ఉండేది. యాక్చువల్‌గా మా బాబుకి చాలా క్రానిక్ డిసీజ్ అనమాట అండి. చెవి ఆపరేషన్ అయ్యి ఆస్తమా ప్రాబ్లమ్ అది బాగా అంటే బాగా సఫర్ అయ్యేవాడనమాట. మేమేం చేసేవాళ్ళం, ఈ సైనస్, ఈ డస్ట్ అలర్జీ వీటి వల్ల ఏంటి ఏమంటారు, జనరల్‌గా ఒంట్లో బలం లేక ఇలాంటివన్నీ వస్తాయి అనేసి వాడికి డ్రై ఫ్రూట్స్ పెట్టడం, పాలు ఇవ్వడం ఇలాగ చేసేవాళ్ళం అనమాట. పళ్ళు పెట్టేదాన్ని కాదు అసలుకి. మా వాడు తినే పళ్ళు అయితే బిఫోర్ సాధన ఓన్లీ 2 అండి, యాపిల్ లేకపోతే వాటర్ మెలన్, పాపాయ ఎప్పుడన్నా అంతే. ఈ సాధనలోకి వచ్చిన తర్వాత అసలు ఫ్రూట్స్ ఫుల్గా తింటున్నాడు. అసలు వాడికి నచ్చినట్టుగానే అన్నీ కూడా పెడుతున్నాము. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఏ టైంలో పెట్టాలో అవన్నీ చక్కగా కర్రీస్‌లో అవి వేస్తున్నాము. ఈ లీఫీ వెజిటబుల్స్ కూడా చట్నీస్ అవి చేసినట్టు, కారాలు, ఉప్పులు కూడా తగ్గించేయడం వల్ల వీడికి చాలా అంటే చాలా బాగా రెక్టిఫై అయ్యాడండి. మా వాడికి గురకొచ్చేసేదండి బాబు ఆ చిన్న వయసులోనే. విపరీతంగా గురకనమాట. పెద్దవాళ్ళు పెట్టినట్టు గురక పెట్టేసేవాడు. అసలు లేచిన వెంటనే తుమ్ములు, లేవంగానే తుమ్ములు, కళ్ళు నులిపేసుకుంటా ఉండేవాడు. ఆ స్నీజింగ్, ఆ స్నోరింగ్, ఈ ఐస్ ఇచ్చింగ్ అంతా కూడా తగ్గిపోయిందండి. ఆ కళ్ళు నులుపుకోవడం గాని, గురక గాని అన్నీ కూడా రెక్టిఫై. అసలు ఈ ఒక వింటర్ ఎగ్జాంపుల్ సీజన్‌లో చెప్పండి. అంటే మేము మీ భయపడిపోయేవాళ్ళం బాబు అన్నమాట. ఎంత ఇబ్బంది పడ్డాడో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మా బాబాయ్‌కి తీవ్రత ఎలా ఉండేదని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. అదే లేవంగానే ఇంక అసలకి ఏం తినకపోయినా, తాకపోయినా గాని విపరీతమైన తుమ్ములొచ్చేసేవండి. అసలు చలిగాలి ఇలా పడేది కాదు. అసలు బయటికి పంపించాలంటే వీడు మాస్కు, చెవులకి క్యాపు, స్వెటరు ఇన్ని వేసి ఏదో ఒక ఐరన్ మ్యాన్ లాగా ఒక సూట్ ఏసినట్టు వీడికి ఇవన్నీ వేసి పంపించేదాన్ని స్కూల్‌కి. ఇప్పుడు అసలకి ఏమీ లేదండి. క్యాప్ ఏం పెట్టుకోవట్లేదు. చలిగాలిలో కూడా టిచ్చుకు వెళ్ళిపోతున్నాడు చక్కగా హ్యాపీగా. అది అసలు బాబోయ్! ఎంత దారుణంగా ఉండేదంటే అండి, వీడికి ఏది పెట్టాలో భయమేసేసేది. అసలు ఊరికనే జలుబొచ్చేసేదండి. ఊరికనే తుమ్ములొచ్చేసేవి. అలాంటిది అసలు వాటినన్నిటి నుంచి కూడా రెక్టిఫై అయ్యాడండి మా బాబు. ఫ్యాన్ లేకపోయినా గాని బానే పడుకుంటున్నాడండి. ఇదివరకు ఫ్యాన్ ఉండాల్సొచ్చేది. ఫ్యాన్ లేకపోతే ఆరాటం వచ్చేది. అమ్మో! ఫ్యాన్ అనుకుంటే ఫ్యాన్ కిందే ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు ఫ్యాను లేకపోయినా గాని చాలా హ్యాపీగానే ఉంటున్నాడండి. ఉప్పులు, కారాలు కూడా లేకపోయినా వాడు అదే ఎంజాయ్ చేస్తూ బాగా తింటున్నాడండి ఫుడ్. స్టార్టింగ్ బాగా కష్టపెట్టేవాడండి. కానీ వాడి ప్రాబ్లమ్ నిదానంగా క్యూర్ అయ్యేసరికి వాడంతట వాడే తెలుసుకున్నాడనమాట. సో, వాడి పిల్లల ఉపవాసం వీక్‌నెస్‌గా గురించి మా బాబైతే ఒక 2 టైమ్సే చేసాడండి ఉపవాసం. 2 సార్లే ఇచ్చారు. ఆ ఉపవాసం అప్పుడు కూడా బానే ఉంది, నాకు బానే ఉంది అన్నాడండి. ఏం వీక్‌నెస్ అది ఏం లేదు, బానే ఉంది అన్నాడన్నమాట. 2 టైమ్స్ కూడా. ఈ సాధారణంగా మోషన్ పిల్లలు మరి ప్రాబ్లము ఉపవాసం చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కదండి మరి. లేదండి, మా బాబు అంటే వాడి ప్రాబ్లమ్ సివియారిటీ వల్ల చేస్తాను అనేసి మేము కూడా వాడితో పాటు చేసామన్నమాట. ఇంకా ఆ రోజు ఇంట్లో ఏం అనలేదండి. ఇంకా వాడితో పాటు మేము కూడా చేసాము. సో, వాడికి కూడా ఓకే. ఆ టైమ్ టు టైమ్ అన్నీ గ్యాప్ లేకుండా మనం 1 బై 1 అవరవరకి ఏవో ఒకటి ఇస్తున్నాం కాబట్టి వాడికి నీరసం కూడా రాలేదండి బాబుకి. బానే ఉన్నాడు. యాక్టివ్‌గానే ఉన్నాడండి. ఆ షటిల్ కూడా చాలా చక్కగా ఆడుకుంటున్నాడు. మొన్న ఏదో డెక్లథాన్ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో వీడికి సర్టిఫికేట్ కూడా వచ్చింది. చాలా హ్యాపీగా ఉందండి. షటిల్ మీ కూడా బానే శ్రీవారు ఆడుతున్నాడు. మా వారి పేరు బుచ్చిబాబు గారండి. ఆయనకి 44 ఇయర్స్. ఆయన హైట్ వచ్చి 5'6", 5'7" ఉంటారు. ఆయన లెక్చరర్‌గా చేస్తున్నారండి. ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ స్టాండింగేనండి. టీచింగ్ ప్రొఫెషన్ అన్నమాట.
ఇంకా ఇంటర్మీడియట్ వాళ్ళకంటే విపరీతమైన స్ట్రెస్ ఉంటదండి. ఇంకా స్ట్రెస్ వల్ల ఏంటంటే మార్నింగ్ వెళ్ళిన మనిషి ఇంకా మధ్యాహ్నం ఎప్పుడుకో లేట్‌గా తినేవాళ్ళు. అలా నుంచుని ఉండడం వల్ల ఆయనకి మోకాళ్ళ నొప్పి ఒకటొచ్చేసిందండి. వెయిట్ ఒకటి ఉన్నారనమాట బాగా. 76 అలా ఉన్నారండి వెయిట్ బిఫోర్ సాధన. ఆఫ్టర్ సాధన తర్వాతయితే ఆయన 70కొచ్చేసారండి. దానివల్ల ఆయన బరువు తగ్గడం వల్ల ఆయనకి ఈ మోకాళ్ళ నొప్పి కూడా కంట్రోల్ అయిందండి. మెయిన్ ఏంటంటే మా వారికి ఈ ఫ్యాట్ బాల్స్ ఎక్కువుండేవన్నమాట. అవన్నీ కూడా అసలు బాగా తగ్గినియి. ఇంత పొట్టుండేది. ఆ పొట్టంతా ఫ్లాట్ అయిపోయింది అసలకి. ఏం వితౌట్ ఎక్సర్‌సైజ్ మళ్ళీ వితౌట్ యోగా ఏమి చేయలేదు. ఆయన జస్ట్ ఈ డైట్ వల్లే ఆయన ఫ్యాట్ బాల్స్ తగ్గిపోయాయి. ఆయన మోకాళ్ళ నొప్పి చాలా మటుకు రికవర్ అయిందండి. ఆయనకి కూడా బానే కాన్సంట్రేషన్ అది కూడా బావుంది. నాకు ఇదివరకుట్లాగా నీరసం అది రావటం లేదు, వీక్‌నెస్ అనేసి చెప్పారనమాట. ఆయన నాన్ వెజ్ తింటారనమాట. ఆయన ప్యూర్ వెజ్‌లోకొచ్చేసారు. సో, దానివల్ల కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. టీ, కాఫీలు ఎక్కువ తాగేవారనమాట. ఈ టీచింగ్ ప్రొఫెషన్ వల్ల వాళ్ళకి స్ట్రెస్‌కి ఒక 3, 4 అవర్స్‌కి ఖచ్చితంగా టీ, కాఫీలు తాగేవారనమాటండి. అవి కూడా తగ్గించేశారు. బాగా కంట్రోల్డ్‌గా చేశారు. ఆయన కూడా బాగా అంటే బాగా ఆయనకు కూడా తెలిసిందనమాట. ఇంకా ఇదే బెటరు. ఇదే కంటిన్యూ అయిపోదాము అనేసి. ఆయనకి గ్యాస్ట్రిక్ ఉండేదండి. దానివల్ల చాలా సఫర్ అయ్యేవారనమాట. కానీ తినడం మానేవారు కాదు. సో, అవన్నీ కూడా ఇప్పుడు అసలు గ్యాస్ట్రిక్ లేదు. మోకాళ్ళ నొప్పి తగ్గింది. ఫ్యాట్ బాల్స్ అన్నీ కూడా కరిగిపోయినాయి అసలకి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారండి ఆయన కూడా. ఫ్యాట్ బాల్స్ కి ట్రీట్మెంట్ ఏం చెప్పారండి బయట మీరు అడిగితే? అది ఆపరేషన్ చేయాలన్నారండి. హ్యాండ్‌కి చాలా పెద్ద ఫ్యాట్ బాల్ ఉండేదన్నమాట. రైట్ హ్యాండ్‌కి. ఆపరేషన్ చేసి తీసేయాలన్నారు. అలాంటిది అసలకి చాలా మట్టుకు ఇంకా 10% ఉంది గానీ చాలా మట్టుకు కరిగిపోయిందండి అసలది. ఇంకా ఈ స్టమక్ దగ్గర, ఈ బ్యాక్ ఇవన్నీ కూడా రిబ్స్‌కి అవన్నీ కూడా తగ్గిపోయినాయండి ఫ్యాట్ బాల్స్. లెక్క పెట్టించారండి. నాకు లెక్క చెప్పండి ఒకసారి. ఆ ఫ్యాట్ బాల్స్ అండి? మొత్తాన్ని లెక్కెట్టించామండి. మీ శ్రీవారు లెక్కెట్టి చెప్పారు. అవునండి. అవునండి. దగ్గర దగ్గర ఒక 16 ఎన్నో ఉన్నట్టున్నాయండి ఆయనకి. అవన్నీ కూడా కరిగిపోయాయండి. సరే, ముగ్గురు ఇంట్లో ఒక వ్యక్తి సాధన చేయడం అంటే కష్టం. అలాంటిది ముగ్గురు వ్యక్తులు సాధన చేశారంటే వెనకాల మీరు చాలా కృషి ఉంటుంది. దాని మీద మీ కామెంట్ ఏంటండి? అంటే మా అత్తగారు వీళ్ళుని ఏంటి ఎదిగే పిల్లలకి ఇలా పెడుతున్నావు నువ్వు అనేసి అన్నారనమాటండి. పాలు పెరుగు మానేస్తే ఎలా కాల్షియం ఎలాగొస్తది? అసలు హైట్ అవుతారా? గ్రోత్ ఉంటదా? అనేసి అన్నారనమాట. కానీ నేను ఇంకా అవేం పట్టించుకోలేదండి. ఇంకా ఇదే ఫాలో అవ్వాలనేసి అనుకున్నాను. ఆ తర్వాత 10 డేస్‌కి నేను రిజల్ట్ చూసానండి మా బాబులో. వాడికి తుమ్ములవి నిదానంగా కంట్రోల్ అవ్వడం. ఈ ఇది కూడా ఏమంటుంటారు స్నోరింగ్ ఒకటి, గురక ఒకటి కంట్రోల్ అవ్వడం. అసలు ఈ వింటర్ సీజన్ భయపడిపోతా ఉండేవాళ్ళమండి మేము. టెన్షన్ పడిపోతా. అలాంటిది ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నామండి. చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నాం. అసలు నాకు రాత్రులు నిద్ర ఉండేది కాదండి బాబు. అలాంటిది హాయిగా నేను కూడా నిద్రపోతున్నాను మా బాబు వల్ల. వాడు నిద్రపోవడం వల్ల. లేకపోతే రాత్రి 2:00 లేకపోతే 12కో తుమ్ములండి. తుమ్ములు పడిపోతా అలాగా ఊపిరి అందక చాలా అవస్థ పడేవాడనమాట. ఇన్హేలర్స్ కూడా వాడేవాడు. అలాంటిది ఇప్పుడు ఇన్హేలర్స్ లేవు, ఏం లేవండి. ఈ జలుబొచ్చినప్పుడు ఆ తులసిది ఆ చిట్కా ఉంది కదండీ! అదే. మా చిన్న బాబుకి కూడా అదేనండి. 4 సంవత్సరాల పిల్లోడికి కూడా మేము అదే వాడుతున్నాము. జలుబొచ్చినప్పుడు తులసి కషాయము. తులసి, మిరియం. ఓవరాల్‌గా మీ ముగ్గురు పట్ల సాధన ఎంతవరకు లాభం చేసిందంటారు? 100కి 100% లాభం చేసిందండి. మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి. తోటి సాధకులకి మీరేం చెప్తారు? ఖచ్చితంగా మనం ఎలాంటి కాంబినేషన్స్ తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి, ఏ టైంలో తినాలి, ఇవి మనం ప్రాపర్ గైడెన్స్‌లో మనం ఉంటే అండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటదండి. ఖచ్చితంగా అయితే
ఎలా చెప్పినట్టు ఇంకా అలాగా గుడ్డిగా ఫాలో అయిపోవడమేనండి. ఇంకా వేరే డౌట్‌ఫుల్ గా ఏం అక్కర్లేదు. మీరు ఎలా చెప్తే, ఎలాంటి డైట్ చార్ట్ ఇస్తే ఇంకా అది ఎలా ఫాలో అయిపోతే 100కి 100% రిజల్ట్స్ వస్తాయండి. ఖచ్చితంగా వస్తాయి. మేమే నిదర్శనం. సంతోషం అండి. సురేఖ గారిని మీరు ఎవరంటే ఏమైనా సురేఖ గారు నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్లీ నా పేరు నిర్మల అండి. నేను వైజాగ్ లో ఉంటున్నాము. సో చాలా హ్యాపీ అండి మీ గురించి విని. చాలా ఇన్స్పిరేషన్ కూడాను. నేను యాక్చువల్లీ చాలా మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే అండి. సో చాలా హ్యాపీగా ఉందండి మీ గురించి, మీ హస్బెండ్, మీ బాబు గురించి విని. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. సార్ చెప్పినట్టు ఫాలో అయిపోతే చాలండి. మనం ఏం చేయట్లేదు. ఆయన ఎలా చెప్తే అలాగ ఫాలో అయిపోతే చాలు. యాక్చువల్లీ సాధన మధ్యలో బ్రేక్ చేయకూడదండి. కంటిన్యూటీ ఉండాలి. కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే మనకి చెయ్యాలి అని అనిపిస్తుంది. మనం అందులో హ్యాబిట్యూట్ అయిపోతామండి ఇంకా. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏది తింటే లాభదాయకం అనేది మనకే తెలిసిపోద్దనమాట. మనం జ్యూసులు చేసినప్పుడు కూడా మనకే క్వాంటిటీ తెలిసిపోద్దండి. ఇంత వేస్తే ఇది 1/2 kg ఉంటది అనేసి ఇంక మనం హ్యాబిట్యూట్ అయిపోతామండి. ఒక 6 months మనం అలా ఫాలో అయితే ఇంక మన లైఫ్ స్టైల్ మారిపోద్దనమాట. ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ లో ఉండాలండి. అదండి. ఎనీవేస్ హ్యాపీ అండి. నమస్తే. చాలా థ్యాంక్స్. ఎవరైనా అడుగుతారా? నమస్తే అండి. నా పేరు అన్నపూర్ణ. సురేఖ గారు, ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీ బాబు ప్రాబ్లం చెప్తే కంటిన్యూస్. నా ఏజ్ ఇప్పుడు 60 years. నేను 40 years నుంచి సఫర్ అయ్యాను. కానీ నేను రీసెంట్ గా మా బ్రదర్స్ ని చూసి నేను ఇందులోకి వచ్చానండి. కానీ ఫుల్ గా చేయట్లేదు, అది మాత్రం నేను చెప్తాను. కానీ నాకు ఈ ఇందులోకి వచ్చాక నేను ఇన్హేలర్ కొట్టుకునేదాన్ని అండి. టాబ్లెట్ మొత్తం అన్ని మానేశాను మ్యామ్. ఇప్పుడైతే ఓన్లీ నాకు థైరాయిడ్ గ్లాండ్ లేదు, అది ఒక్కటి మాత్రం వాడుతున్నాను. సో ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి నాకు. అంటే ఈ ఏజ్ లో నాకు కొన్ని ప్రాబ్లంలు ఇట్లా అంటే ఫ్యామిలీ వైజ్ అట్లా ఐ లాస్ట్ మై 3 years లో నేను మా బ్రదర్ ని వీళ్ళందరినీ కోల్పోయాను. సో మా అన్నయ్య మొత్తం నన్ను తీసుకెళ్ళి నువ్వు కంపల్సరీ చేయాలన్నాడు. కానీ ఫస్ట్ 1 week బాగా చేశానండి, చేయలేకపోయాను. నేను చేయలేనని ప్రసాద్ గారు అని చెప్పేశాను. చెప్తే ప్రసాద్ గారు కాదండి, ప్రసాద్ గారు మౌలి గారు కాదు మేడం ఇలా చేయండి అన్న. కానీ ఈ రోజు మీ బాబుని చెప్తుంటే నా బ్యాక్ అంతా కనిపిస్తుంది అనమాట. సో ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే చిన్న బాబు చేత చేయించి రియల్లీ ఇట్స్ గుడ్ మ్యామ్. మా బాబు కూడా నాకు అలాగే సహకరించాడండి. అంటే వాడి అవస్థ అలాంటిది కదా, ఇంకా వాడే పాపం తెలుసుకుని ఇంకా స్కూల్లో కూడా ఏం తినేవాడు కాదు, తిన్నా పడేది కాదు పాపం. అవునండి, అవును. అది ఎందుకంటే అది నేను లాస్ట్ 40 years నుంచి నేను అనుభవించానండి ఆ బాధని. ఆస్మా వచ్చేసి అంటే చలికాలం అనే కాదండి, ఎప్పుడు వస్తుందో తెలియదు. కొంచెం స్ట్రెయిన్ అయినా, కొన్ని ఫుడ్స్ పడకపోయినా చాలా సఫర్ అయ్యేదాన్ని నేనైతే మాత్రం. లిటరల్లీ మా పిల్లలు చిన్నప్పుడు పాపం వాళ్ళే కుక్ చేసుకుని వాళ్ళే వెళ్ళేవాళ్ళు. అవన్నీ కనిపిస్తున్నాయి మీ బాబు గురించి చెప్తుంటే నాకు ఎన్ని బ్యాక్ అంతా. ఓకే మ్యామ్, గుడ్ థింగ్. ఓకే అండి, ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అంటే పూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. అండ్ అన్నయ్య సాయి. థ్యాంక్ యూ రా అన్నయ్య. ఫస్ట్ మేము అసలు మా ఫ్రెండ్ లహరికి చెప్పాలండి. తనే పట్టుపట్టి నువ్వు ఒకసారి చూడు, పిల్లలకి ఇంకా చాలా ఎర్లీగా తొందరగానే రిజల్ట్స్ వస్తాయి, నువ్వు చూడు అనేసి తనే అసలు పట్టుపట్టి నన్ను జాయిన్ చేయించిందండి. మనీ కూడా తనే కట్టేది చెప్పాలంటే. నా ఫీ కూడా తనే పే చేసేది. మా బ్రదర్ మీరు చెప్పారు కదా గొరకాని, మా తమ్ముడికి అట్లానే గొరక వచ్చేదండి. అది చూసాను నేను. యాక్చువల్లీ నేను మామూలుగా అన్ని చూస్తాను కానీ ఎక్కడ ఏది ఫాలో కానండి చెప్తున్నాను. కానీ మా తమ్ముడిని మా అన్నయ్యని చూసాక మాత్రం, వాళ్ళిద్దరిని చూసాక నేను ఇంక రెండో ఆలోచన పెట్టుకోలేదు. నేను జాయిన్ అవుతాను రా అంటే పాపం తనే తీసుకెళ్ళాడండి. తీసుకెళ్లి ప్రసాద్ గారితో మాట్లాడించి అన్ని చేశాడు. మా సిస్టర్ నేను జాయిన్ అయ్యాము. తను బ్రేకప్ అయిపోయిందండి చేయలేక. అంటే తనకుండే హెల్త్ ఇష్యూస్ అని. కానీ చాలా వరకు అంటే ఫుల్ గా చేయట్లేదు కానీ
చాలా వరకు అదే ఫాలో అవుతుందండి. నేను కూడా అంత ఫుల్ గా చేస్తున్నానని మాత్రం నేను చెప్పలేనండి. మా అన్నయ్య చేసినట్టు నేను చేయలేను. ఇప్పుడు మీరు అందరూ చెప్పినట్టు కూడా నేను చేయలేకపోతాను. ఎందుకంటే మనం నాకున్న 50% చేసినా గానీ రిజల్ట్స్ మనకు తెలుస్తాయి మేడం. అదే నేను చెప్పేది. అదే ఆ కొంచెం చేసినా గానీ ఇప్పుడు నాకు ఎలర్జీ లెవెల్స్ కానీ ఇప్పటికి వచ్చి నేను మొదలుపెట్టి 2 months అయిందండి. యాక్చువల్లీ 2 months, ఎగ్జాక్ట్గా 2 months అండి వాళ్ళకి. ఆ 2 months లో కూడా నేను సగం రోజులు చేయలేదండి. కానీ ఈ రోజుకి నేను 10 days తర్వాత నేను ఎలర్జీ టాబ్లెట్లు కానీ, ఇన్హేలర్ కానీ, కాఫ్ సిరప్ కానీ ఏది, ఈవెన్ వేసుకునే మల్టీవిటమిన్ కూడా మానేమన్నారండి డాక్టర్. అంటే పెరిగినాయి నాకు B12 కానీ, D కానీ ఇవన్నీ పెరిగినాయండి ఆ కొంచెంలోనే. అందుకే నేను ఎవరికైనా చెప్తున్నా, ఈవెన్ మా పిల్లలకి కానీ ఎవరికైనా సరే, మీరు ఏం తాగినా తాగకపోయినా రా వెజిటబుల్ జ్యూస్ కంపల్సరీ తాగండి. ఏ జ్యూస్ లోని ఏమి కలపొద్దు, ఇవన్నీ చెప్తున్నాను మేడం. ఎందుకంటే కొంచెమైనా సరే నాలో ఇంత తొందరలో నాకు ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రసాద్ గారు. వెల్కమ్ అండి. నమస్తే అండి. నమస్తే మ్యామ్. చెప్తానండి. సురేఖ గారు చెప్పిన లాస్ట్ టైం 1 hour చెప్పారు టెస్ట్ మనీ. దానికి ఈవేళ చెప్పిన దానికి చాలా తేడా కనిపిస్తుందండి. అప్పటికప్పుడే రిలీఫ్ వస్తుంది. చాలా సివియారిటీ అనిపించింది ఆ టెస్ట్ మనీలో. ఈవేళ చెప్పిన టెస్ట్ మనీలో చాలా రిలాక్స్ అయిపోయారు. అంత రిలీఫ్ అనిపించిందండి నాకు. అవునమ్మా? అవునండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆల్ ది బెస్ట్. సురేఖ గారు వాళ్ళ బాబుది టెస్ట్ మనీ మనకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వినండి ఒకసారి. అంటే పిల్లలకు సంబంధించిన సమస్య ఇప్పుడు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే అప్పుడు అంత బాధలో ఉన్నారు కాబట్టి అంత బాగా చెప్పారు. ఇప్పుడు బాధలు తగ్గిపోయినాయి కాబట్టి అది రిలాక్స్గా చెప్పారు. సో సంతోషం. మొత్తానికి ఇదే కావాల్సింది మనకి. కానీ ఎవరైనా వినాలనుకుంటే వినండి అంతే. సాధకులందరి తరపున సురేఖ గారికి మనం చక్కగా కృతజ్ఞతలు చెప్పుకుంది. ఎందుకంటే ఆవిడకు వచ్చిన లాభాలు మీ అందరికీ చెప్పారు. సో మీకు కూడా అభివృద్ధి చెందాలని ఆవిడ కోరిక. సో కాబట్టి మనం నన్ను ఎవరైనా అడుగుతారో క్వశ్చన్స్ ఏమని, లేదంటే మనం మంత్రం చెప్పి పూజ చేద్దాము. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. మీరు గాడ్ గిఫ్టెడ్ అన్నమాట మాకు. మీరు దొరకడం, అది మా లహరి, మా శంకరన్నయ్య ద్వారా దొరకడం ఎస్పెషల్లీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా చేయించారు చిన్న అబ్బాయితో, మెయిన్ ముఖ్యంగా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. టైం అయింది. పద్మాసనం, నడుముటారు, నమస్కారం ముద్ర, దురిత నివారణ మంత్రం. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాశువయత్ భద్రం తన్న ఆశువ. అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్తే.